Jesus said, "You will know the truth, and the truth will set you free." మీరు సత్యమును ఎరిగిన యెడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. If we don't know the truth, we will remain in bondage. ఒకవేళ మనం సత్యాన్ని ఎరగకుండా ఉన్నట్లయితే మనం దాసత్వంలోనే ఉంటాం. And that is the condition of many Christians. అనేక మంది క్రైస్తవుల యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంది. Because they are ignorant, they are bound. ఒకవేళ సత్యాన్ని మీరు ఎరగకుండా ఉన్నట్లయితే మీరు బంధకాల్లోనే ఉంటారు. It's the opposite of what Jesus said. I could say, Jesus was implying, if you remain ignorant of the truth, you will remain in slavery and bound. ఒకవేళ సత్యాన్ని మీరు ఎరగకుండా ఉన్నట్లయితే మీరు బంధకాల్లోనే ఉంటారు. But if you know the truth will set you free. కానీ మీరు సత్యమును ఎరిగిన యెడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. Free from sin, free from all the hang-ups పాపము నుండి విడుదల పొందుతారు, బంధకముల నుండి విడుదల పొందుతారు. you have in your personality because మీ వ్యక్తిత్వంలో ఉన్న అవలక్షణాలు, of tragedies you faced in your childhood or చిన్నతనంలో నువ్వు వెళ్ళిన విచారకరమైన విషయాలు, problems caused you by others. ఇతరులు మీకు సృష్టించిన సమస్యలు, You can be set free from everything. సమస్తము నుండి మీరు విడుదల పొందగలరు. There is not a single problem in your life that God cannot solve. దేవుడు పరిష్కరించలేని ఏ ఒక్క సమస్య కూడా నీ జీవితంలో ఉండదు. There is no hangover from the past that God cannot deal with. గతములో నీవు చేసిన విషయాలను దేవుడు నిర్వహించలేనివి అంటూ ఏమీ ఉండవు. This is the wonderful message of the gospel. సువార్త యొక్క అద్భుతమైన సందేశం ఇదే. It doesn't matter what your background is, నీవు ఏ స్థితి నుండి వచ్చావు అన్నది కాదు, where you came from, how you were brought up. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఏ విధంగా పెంచబడ్డావు. God can solve everything and make you a glorious Christian. దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించి నిన్ను ఒక మహిమ గల క్రైస్తవుడిగా చేయగలడు. Make you like Christ increasingly if క్రీస్తు నీలో అధికమగునట్లుగా చేయగలడు, you are willing. నీవు సిద్ధ మనస్సు కలిగి ఉన్నట్లయితే. You know, Jesus once used these words in Matthew 11 యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ మాటలను ఉపయోగించారు. and verse 29. 29వ వచనం. He said, "Take my yoke upon you నా కాడి మీ మీద ఎత్తుకొనిడి అని ఆయన చెప్పాడు. and learn from me, for I am gentle and humble in heart." నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిని కనుక నా యొద్ద నుండి నేర్చుకొనుడి. Now, in an earlier study, we saw the exhortation in Philippians 2:5 saying, "Have this mind in you." మన గత అధ్యయనంలో ఈ హెచ్చరికను మనం చూసాం. ఫిలిప్పి 2:5 క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. Which was also in Christ Jesus. Have this attitude in you which was in Christ. యేసు క్రీస్తు ప్రభువు కలిగి ఉన్న వైఖరిని మీరు కలిగి ఉండాలి. Now, Jesus is saying the same thing here. యేసు ప్రభువు కూడా అదే మాట ఇక్కడ చెప్తున్నారు. Learn from me, he says. నా యొద్ద నుండి నేర్చుకొనుడి అని ఆయన చెప్తున్నాడు. Not just from a book. ఏదో ఒక పుస్తకం నుంచి కాదు. Do you know one big difference between the Old Testament and the New Testament is this? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి గల ఒక పెద్ద వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా? That in the Old Testament they only had a book. పాత నిబంధనలో కేవలం వాళ్ళు ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నారు. No man could stand up in the Old Testament and say, "Follow me, look at me, learn from me." పాత నిబంధనలో ఏ ఒక్క మనుషుడు కూడా నిలబడి ఈ విధంగా చెప్పలేడు, నా యొద్ద నుండి నేర్చుకోనండి, నన్ను చూడండి, నన్ను వెంబడించండి. But in the New Testament we don't only have a book, we have a person. క్రొత్త నిబంధనలో మనం కేవలం ఒక పుస్తకాన్ని మాత్రమే కాదు, ఒక వ్యక్తిని కలిగి ఉన్నాం. The person of Jesus Christ, dead and risen. మరణించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. And the Holy Spirit to show us what Christ is like. క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడో పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తూ ఉంటాడు. And to make us like him. ఆయన వలె మనల్ని మార్చడానికి. Now, which do you think is easier? ఏది సులభం అని మీరు అనుకుంటున్నారు? To learn swimming on a blackboard or to learn swimming by a person jumping into the river and showing you what to do? ఈత ఎలా కొట్టాలి అనేది ఒక బ్లాక్ బోర్డు మీద చెప్పటం సులభం అనుకుంటున్నారా, లేక ఒక వ్యక్తి నీళ్ళలోకి దూకి ఈ విధంగా ఈత కొట్టాలి అని చెప్పటం సులభమని మీరు అనుకుంటున్నారా? You know the answer. జవాబు ఏంటో మీకు తెలుసు. From a book, you can have all the theory of swimming explained there. You may never learn it. పుస్తకంలో ఈత ఎలా కొట్టాలి అనే విషయాలు అన్ని రాయబడి ఉంటాయి, కానీ నీవు మాత్రం ఈత కొట్టడం నేర్చుకోలేవు. You still go and jump in the river, you drown. నీవు నదిలో దూకినట్లయితే నువ్వు మునిగిపోతావు. But if you have a person who's got into the river and says, "See what I'm doing and follow me," కానీ ఒక నదిలోకి దూకిన వ్యక్తి
నేను ఎలా ఈత కొడుతున్నానో చూసి నన్ను వెంబడించండి అని చెప్పినట్లయితే it is so much easier. అదెంతో సులభంగా ఉంటుంది. That is one of the big differences between the old covenant and the new covenant. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి గల పెద్ద వ్యత్యాసం ఇదే. In the old covenant they had a book, పాత నిబంధనలో వాళ్ళు ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నారు, the book of the law. అదే ధర్మశాస్త్రము. In the new covenant we have the word not written down, but the word made flesh. క్రొత్త నిబంధనలో మనం వాక్యాన్ని కలిగి ఉన్నాము, అది కేవలం రాయబడిన వాక్యం కాదు, కానీ వాక్యము శరీరధారిగా ఉన్న వ్యక్తి. And so when we look at the written word, రాయబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే our purpose is through the written word of scripture to see the living word. మన ఉద్దేశం ఏంటంటే రాయబడిన ఆ వాక్యం ద్వారా సజీవమైన వాక్యాన్ని మనం చూడాలనేది మన గురి. Jesus Christ himself. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. And so he says, take my yoke upon you and learn of me. How can I learn from Christ? నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నుండి నేర్చుకునేది అని ప్రభువు చెప్తున్నప్పుడు మనము ఏ విధంగా ఆయన యొద్ద నుండి నేర్చుకోగలం? It's not like you study chemistry or physics, ఏదో రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం చదివినట్లు కాదు, sitting in a classroom and listening to a lecture, ఒక తరగతిలో కూర్చొని ఒక ఉపన్యాసం విన్నట్లు కాదు. and you can learn chemistry, mathematics, physics, every subject in the world you can learn by sitting in a classroom. ఒక తరగతిలో కూర్చొని మీరు రసాయన శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు, భౌతిక శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు, గణిత శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. But you can't learn swimming sitting in a classroom. ఒక తరగతిలో కూర్చొని మీరు ఈత కొట్టడం అయితే నేర్చుకోలేరు. You can't learn horse riding sitting in a classroom. ఒక తరగతిలో కూర్చొని గుర్రపు స్వారీ చేయటం నేర్చుకోలేరు. You can't learn to drive a car or a plane sitting in a classroom. ఒక తరగతిలో కూర్చొని కారు నడపటం, విమానం నడపటం నేర్చుకోలేరు. That needs hands-on experience. దానికి చేతులతో చేసే అనుభవం కావాలి. And to become like Christ, to learn from Christ, క్రీస్తు వలె మారటానికి, క్రీస్తు యొద్ద నుండి నేర్చుకోవటానికి you need experience in daily life. నీ అనుదిన జీవితంలో నీకు అనుభవం కావాలి. For that he says, take my yoke upon you. దాని గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. Now, we know in our villages, everybody knows what a yoke is. మన గ్రామాల్లో మనం చూస్తుంటాం, మనందరికీ తెలుసు కాడి అంటే ఏంటో. The fields are plowed with 2 oxen, పొలం అనేది 2 ఎద్దులు దున్నుతూ ఉంటాయి. plowing together with a yoke upon their necks. 2 ఎద్దులు పొలాన్ని దున్నుతూ ఉంటాయి. And they pull the plow together, and that's how the field is plowed. ఆ 2 ఎద్దులు మెడ మీద కాడి ఉంటుంది, ఆ 2 కలిసి పొలాన్ని దున్నుతూ ఉంటాయి. ఆ విధంగా పొలం దున్నబడుతూ ఉంటుంది. And when, say, one of those bullocks dies, ఉదాహరణకి అందులోని ఒక ఎద్దు చనిపోయినట్లయితే and they get a new little bullock వాళ్ళు ఒక చిన్న కోడెదూడని తీసుకుని వస్తారు. who doesn't know head or tail about plowing ఆ దున్నటం గురించి తలా తోక దానికి ఏం తెలియదు, and doesn't know how to plow a straight furrow, సరిగా పొలాన్ని ఎలా దున్నాలో దానికి తెలియదు. they yoke that new junior bullock with an experienced senior bullock. అనుభవం గల ఎద్దుతో పాటు అనుభవం లేని ఈ కోడెదూడ మీద ఆ కాడిని పెడతారు. And it's as it were, the senior bullock tells the junior bullock, take my yoke upon you and learn from me. ఆ అనుభవం కలిగిన ఎద్దు ఏమంటుందంటే ఆ కోడెదూడతో, నా కాడి నీ మీద ఎత్తుకొని నా యొద్ద నుండి నేర్చుకో. Just walk at the pace I'm walking, నేను ఎంత వేగంగా వెళ్తున్నానో అంతే వేగంతో నువ్వు కూడా నడు. walk in the direction I'm walking, నేను ఏ మార్గంలో వెళ్తున్నానో నువ్వు కూడా అదే మార్గంలో నడు. and in a few weeks you'll be able to plow a straight furrow. కొన్ని వారాల తర్వాత నీవు నేరుగా వెళ్ళగలవు. You'd have learned from me. నా యొద్ద నుండి నేను నేర్చుకోగలవు. So it's not vocal communication, do this, do that. ఇదేదో నోటితో చెప్పే మాటలు కాదు, ఇది చెయ్యి ఇది చేయొద్దని. It's hands-on experience. ఇది అనుభవంతో నేర్చుకునే పని. And so when Jesus says, take my yoke upon you, he's saying, come into a partnership with me. యేసుక్రీస్తు ప్రభువు కూడా నా కాడి నీ మీద ఎత్తుకో అని చెప్తున్నప్పుడు, నీవు నా జత పనివానిగా భాగస్వామిగా నువ్వు అవ్వు అని చెప్తున్నాడు. Into a fellowship with me. నాతో సహవాసం చేయి. And let me teach you. Let me teach you something. Learn from me, నేను నీకు నేర్పిస్తాను, నా యొద్ద నుండి నేర్చుకో. from my life, from the way I live. నా జీవితం నుండి, నేను జీవించే జీవన విధానం నుండి, Look at my earthly life. నేను ఈ భూమి మీద జీవించిన జీవితం ఎలా జీవించానో చూడు. How do I take this yoke? First of all, submit to the authority of Christ completely. ఆ కాడిని నేను ఎలా ఎత్తుకోగలను? మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద నేను ఉండాలి. In the Old Testament, to be under the yoke meant to be under someone's authority.
పాత నిబంధనలో కాడి క్రింద ఉండటం అంటే ఒకరి అధికారం కింద ఉండటం అని అర్థం. We read in the Old Testament of the yoke of the king of Babylon. పాత నిబంధనలో మనం చదువుతాం బబులోను రాజు యొక్క కాడి క్రింద వాళ్ళు ఉన్నారు. The Israelites came under that yoke. ఇశ్రాయేలు ఆ కాడి క్రిందకు వచ్చారు. Now Jesus invites us to a very pleasant yoke. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఆహ్లాదకరమైన ఆ కాడి క్రిందకు మనల్ని పిలుస్తున్నాడు. Because he says later on in Matthew 11, he says, my yoke is easy. ఎందుకంటే ఆ తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నా కాడి సులువైనది. It's very kind and pleasant type of yoke. అదెంతో కనికరం కలిగిన ఆహ్లాదకరమైన కాడి. It's not a heavy yoke like the yoke of the king of Babylon on the Israelites. ఇశ్రాయేలు మీద బబులోను రాజు యొక్క కాడి వంటిది కాదు ఇది. No, it's a easy, pleasant yoke, and my load is light. ఇదెంతో సులువైనది ఆహ్లాదకరమైనది, నా భారము ఎంతో తేలిగ్గా ఉంటుంది. The Lord does not force us to do something. మనల్ని ఏదైనా చేయమని ప్రభు ఎప్పుడూ కూడా బలవంతం చేయడు. Anything forced, if you do it, even if it's a good thing, it becomes a dead work. అది మంచి విషయమైనా సరే మనం ఏదైనా చేయమని ఎవరినైనా బలవంతం చేసినట్లయితే అది మృతమైన క్రియగా మారుతుంది.